మీరు నమ్మినా నమ్మకపోయినా జూన్ నెల కన్యా రాశి వారు పట్టిందల్లా కూడా బంగారమే కాబోతూ ఉందండి. ఆ శివయ్య అనుగ్రహంతో వీరి జీవితం మొత్తం మారబోతుంది. మీరు మట్టి పట్టుకున్నా సరే బంగారం వలె కాబోతూ ఉంది. అసలు జూన్ నెల కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు అనేవి వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని అయితే ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు చాలా తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసు కూడా వీరికి ఉంటుంది. ఎక్కువగా ఆవేశానికి, వీరు ఉక్రోషానికి కూడా లోనవుతూ ఉంటారు. కన్యా రాశి వారి గురించి మనం చూసుకున్నట్లయితే కనుక ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి అయితే చెందుతారు. వీరు చాలా మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన మీదట నిర్ణయానికి వస్తారు. తమ యొక్క అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వది. ఈ రాశిని స్త్రీ రాశి అని, చాలా శుభ రాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారు మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. వీరు చాలా విశాలమైనటువంటి నుదురు, వెడల్పైనటువంటి భుజాలు కలిగి ఉంటారు. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు. ఈ రాశి వారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచనలు చేస్తారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరుజు వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు. అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా చూస్తారు. ఏ పనైనా సరే అప్పగిస్తే దానిని సహనంతో పూర్తి చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు. ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు. బంధుప్రీతి కూడా వీరికి అధికంగా ఉంటుంది. గణితంలో ప్రజ్ఞ కూడా వీరికి అధికంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తిని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గము కూడా వీరి వెంట ఉంటుంది. ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్నదాన్ని రుజువు చేసేటటువంటి ప్రయత్నము మాత్రం వీరు చేయలేరు. రచయితగా, లేఖకునిగా వీరు రాణిస్తారు. పత్రికా రంగంలో రాణించగలుగుతారు. అకౌంటు, ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలను నైపుణ్యమును కూడా కలిగి ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరులు. ఈ రాశికి చెందినటువంటి వారి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత ప్రథమ కారణంగా కొన్ని సమస్యలను వీరు ఎదుర్కొంటారు. వీరికి శుక్రదశ యోగిస్తుంది. ఈ రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపవలననే కోరిక వంటి స్వభావములు కలిగి ఉంటారు. ఈ కన్యా రాశి వారు సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏంటి, ఆ శివయ్య అనుగ్రహంతో వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఎటువంటి అదృష్టం అనేది పట్టబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయంలో మీ రంగాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. ఆత్మవిశ్వాసం అనేది సడలకుండా జాగ్రత్త పడాలి. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయండి. అనవసర ఖర్చులు కూడా కలుగుతాయి. నిర్ణయాలలో స్థిరత్వం అయితే ఉండదు. కలహాలకు దూరంగా ఉండాలి. చంద్ర శ్లోకం చదివినట్లయితే వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. దైవ బలం రక్షిస్తుంది. సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. నలుగురిలోని మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మీకు కొత్త బాధ్యతలు కూడా వస్తాయి. ప్రారంభించబోయే పనులలో ఒత్తిడి పెరగకుండా ముందస్తు ప్రణాళికలతో ముందుకు సాగితే మేలు. ముందు చూపుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలను వీరు అందుకుంటారు. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవాలి. వ్యాపారంలో జాగ్రత్తలు అనేవి అవసరం. సూర్య ధ్యానం చేస్తే మీకు మేలు జరుగుతుందండి. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయంలో గ్రహబలం అనేది చాలా బాగుంటుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. నిబద్ధతతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. లక్ష్యం పైన మనసు పెట్టి పనిచేయండి. అనుకున్నది సాధిస్తారండి. భవిష్యత్తు కోసం చేసే పనులు వీరికి చాలా మంచి
ఫలితాలను అయితే అందిస్తాయండి. ఒక్క వ్యవహారంలో నిజాయితీతో వ్యవహరించి ప్రశంసలను కూడా మీరు పొందుతారు. ఉద్యోగంలో మీ పై అధికారుల సహకారం కూడా ఉంటుంది. సమాజంలో గౌరవ పురస్కారాలను కూడా మీరు అందుకుంటారు. కొన్ని సందర్భాల్లో నిపుణుల యొక్క సలహాలు మీకు అవసరం అవుతాయి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంతా కూడా మేలు జరుగుతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అంతా కూడా కలిసి రాబోతూ ఉంది. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. వీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలన్నీ కూడా కన్యా రాశికి చెందిన వారికి ఈ సమయంలో కలగబోతూ ఉన్నాయి. వీరి జీవితం మట్టిని పట్టుకున్నా సరే బంగారం వలె కాబోతూ ఉంది. వీరికి అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది బాగానే కనిపిస్తూ ఉంది. ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్ వంటి కోర్సుల్లో కూడా వీరు రాణిస్తారు. ఈ రాశి వారికి కుటుంబ బాధ్యతలు అంతగా పట్టవు. అయితే వాటికి బాధ్యులను చేస్తూ సంఘటనలు అనేవి జరుగుతాయి. ఫలితంగా ఈ రాశి వారు కుటుంబానికి సర్వంతామై జీవనాన్ని సాగిస్తారు. వీరి యొక్క సంతానాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తారు. అందుకని అవసరం అయినటువంటి అన్ని చర్యలను కూడా తీసుకుంటారు. ఈ రాశికి చెందిన వారిలో అతిగా విశ్లేషించే తత్వం, తొందరపాటు చర్యలు అతిపెద్ద బలహీనతలుగా ఉంటాయి. ముందు వెనుక ఆలోచించకుండా తాము అనుకున్నదే నిజమని నమ్మే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అదేవిధంగా తీవ్రమైన ఒత్తిడి, అశాంతికి గురై వీరు ఉంటారు. కన్యా రాశి వారి వ్యక్తిత్వం అసామాన్యం, దూరదృష్టి కలవారుగా ఉంటారు. ఎంతటి కార్యాన్ని అయినా సరే సాధించుకునేటటువంటి సామర్థ్యం ఉంటుంది. ఈ రాశికి చెందిన వారి యొక్క ఆరోగ్యం స్థిరంగా ఉంటుందండి. అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతికూలించి ఆరోగ్య సమస్యలు కూడా తల ఎత్తవచ్చు. ముఖ్యంగా ఉదర, చర్మ సంబంధిత తదితర అనారోగ్య సమస్యలు వీరిని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చూశారు కదా, కన్యా రాశి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇక వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారి అదృష్ట సంఖ్యలు 2, 3, 5 మరియు 6. కన్యా రాశి వారి పైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చేటటువంటి రోజుగా ఉంటుంది. దీనితో పాటుగా వీరికి శుక్రవారం కూడా అదృష్ట రోజే. అయితే మంగళవారం మాత్రం అశుభ దినం. ఎల్లప్పుడూ మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకువెళ్ళండి. మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోవచ్చు. ఇది మీకు అదృష్ట బలాన్ని కూడా పెంచుతుంది. ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజున మట్టి కుండను నది, సరస్సు, కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి. ఇలా చేయడం వలన మీకు దురదృష్టం అనేది తొలగిపోతుంది. శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి. శనిదేవునికి సంబంధించిన పరిహారాలను చేపట్టండి. ఇలా చేయడం ద్వారా మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు. వర్షం పడినప్పుడల్లా మీ ఇంటి డాబా పైన కొన్ని మట్టి పాత్రలను ఉంచండి. ఆ మట్టి పాత్రలో వర్షపు నీటిని నింపండి. తర్వాత ఈ నీటిని మీ అవసరాల కొరకు వాడుకోండి. ఇలా వర్షపు నీటిని పలానా పని కొరకు వినియోగించాలన్న నియమం అయితే ఏదీ లేదు. మీకు నచ్చినట్లుగా ఈ నీటిని వాడుకోవచ్చు. మద్యము, మత్తు పానీయాలు లేదా మరే ఇతర మత్తు పదార్థాలను కూడా స్వీకరించకూడదు. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.